ఈరోజు పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి తెలుసా? ఏంటండి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని డిమాండ్స్? ఎక్కడ? తెలంగాణనా? ఆంధ్రప్రదేశా? ఎక్కడ? 2 మన తెలుగు రాష్ట్రాలే. 2 చోట్ల కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సిందే. ఆ మనిషి మారడా? ఏంటిది అని. ఏంటని క్రాస్ చెక్ చేస్తే నిజంగా అప్పుడు అనిపించింది. అతి మంచితనం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అసలు సుగాలి ప్రీతి కేసు అన్నది హైలైట్ అవ్వటానికి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక హ్యాష్ ట్యాగ్ తీసుకొని దాన్ని వైరల్ చేసి ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ దాకా వెళ్ళటానికి కారణమైన వాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు ఆ సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారా, పార్వతీదేవ, పార్వతి ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ చీటింగ్ చేశాడు, పవన్ కళ్యాణ్ నా కూతురు మరణాన్ని ఎన్నికలకు వాడుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట ఉండొద్దని జైల్లో పెట్టాలని చెప్పేసి కేసులు పెట్టారు. ఏపీలో ఉంది కూటమి గవర్నమెంట్, అది నేను డిప్యూటీ సీఎం. ఏంటి కేసు తీసుకున్నారా మీరు అని కొంతమంది అడిగితే కేసు తీసుకున్నామయ్యా అన్నారు. రైట్. ఇప్పుడు ఈమె పెట్టిన కేసు ఏంటండి? చీటింగ్ కేసు. చీటింగ్ కేసు అంటే ఏంటండి? అంటే ఇచ్చి ఒక మాట చెప్పటం కావచ్చు, లేదా ఒక పని చేసి అందులో ఇక మాకు సంబంధం లేదన్నట్టుగా అవతలను మోసం చేయడం అన్నట్టు, లేదన్నట్టు చెప్పిన మాటకి చేసిన పనికి వేరన్నట్టు. జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఇదిగో కేసు సిబిఐకి ఇస్తున్నాము అన్నట్టుగా ఒక లెటర్ రాసి ఒక జీవో రిలీజ్ చేశాడు. ఆ జీవో ఫేక్ జీవో. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అన్నటువంటి అంశానికి సంబంధించి ఆ కేసు సంబంధించి వెళ్ళి కలుద్దామని చెప్పేసి అపాయింట్మెంట్ అయితే అపాయింట్మెంట్ ఇవ్వాల. ఎవరు? జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. అసలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పట్టించుకోవాలా. అప్పుడు ఎలానే పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. అన్నా 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 అంటూ ఈమెయిల్ అడిగితే ఆయన మనసు చెలించిపోయి అప్పటికప్పుడు కర్నూలు వస్తుంటే లక్షల మంది జనం పోగైతే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అన్నారు. అసలు కేసు ఏంటి? 2017-18 ఆ సమయంలో ఆనాడు టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఐ థింక్ కర్నూలులోని ఒక విద్యా సంస్థ, అది స్కూలు. ఆ స్కూల్ డైరెక్టర్ యొక్క పిల్లలే ఈ పాపని సుగాలి ప్రీతిని దారుణంగా బలాత్కారం చేసి ఆ తర్వాత చంపేసి అది అంటే ఆ అమ్మాయి ఉరేసుకుంది అన్నట్టుగా ఇది చేశారన్నది వాళ్ళ అమ్మ యొక్క వాదన. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మొత్తం తేడా చేశారు ముందు. ఆ తర్వాత మరలా రీచెక్ చేస్తే ఆమె మీద బలాత్కారం జరిగిందని చెప్పేసి రిపోర్టు. ఖచ్చితంగా ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి చనిపోలేదు, ఇదైతే నేను బలంగా నమ్ముతున్నా. ఆ అమ్మాయిని చంపారు, ఇందులో నో డౌట్. అయితే ఈలోపు ఇక జగన్ రెడ్డి ప్రత్యేక హోదా అనటం, వీళ్ళని ఎన్డీఏ నుంచి బయటకు రావటం టీడీపీ వాళ్ళు, ఇక ఆ తర్వాత వచ్చేసి ఎన్నికల హడావుడి, ఇది మొత్తం అయిపోయి ఆ కేసు నిజంగా ఏ మాట కామాట పట్టించుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాకేంటి, రెడ్డి అని ఉంటే చాలు కదా ఆయనకి, వాళ్ళని ఎంతకైనా సరే కాపాడతాడు. ఇంకా ఇక్కడ ఈ కేసులో ఎన్నున్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. దాంతో ఆ కేసులో ఆల్రెడీ పోలీసులు సేకరించిన సాక్ష్యాలని చెరిపివేసి డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేసి ఆ మొత్తం అసలు కేసు మొత్తం డైల్యూట్ చేసి పడేశారు. ఇది ఎలా తెలిసింది? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయి చెప్పింది. కేసులో సాక్ష్యాధారాలను మాయం చేశారు, సాక్షులను ప్రభావితం చేసే విధంగా అందులో దోషులు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారు అని బాధపడుతూ ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి దారుణం, పట్టించుకోరా, ఆడపిల్లలకి రక్షణ లేదా అంటూ. ఇక అప్పుడు కోర్టులు కూడా చెప్పిన దాని ప్రకారం వచ్చేసి వీళ్ళు ఎస్టీ. ఇటువంటి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కనుక ఏదైనా అన్యాయం కనుక జరిగితే స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలా యాజ్ పర్ కోర్ట్ నామ్సే, జగన్మోహన్ సొంతం కాదు, యాజ్ పర్ కోర్ట్ నామ్స్ వాళ్ళకి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్లు నివాస భూమి అండ్ అర్హతను బట్టి సుగాలి ప్రీతి వాళ్ళ నాన్న ఎవరైతే ఐ థింక్ రాజు నాయక్ అనుకుంటా, ఆయనకి గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చారు. ఓకే, అవన్నీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ తీసుకున్నారు. అవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? పవన్ కళ్యాణ్ వల్ల. ఇది నేను చెప్పలే, ఆమె చెప్పారు. ఈరోజు పవన్ అన్న లేకపోతే అసలు మా కేసు ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నే లేకపోతే ప్రభుత్వంలో కదలిక వచ్చేది కాదు. నిజంగా అన్నా నీకు ధన్యవాదాలు అన్నా అంటూ ఆమె చెప్పినటువంటి మాట ఆ వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతూ ఉన్నాయి. వీటినే వైరల్ చేస్తూ ఏంది పవన్ కళ్యాణ్ నువ్వు ఎవడో పట్టించుకోకుండా వదిలేస్తే నీకేం నొప్పి, ఇల్లు పట్టించుకున్నావు. ఓ ఇప్పుడు ఆమె నీ మీద కేసులు పెట్టాలని పట్టించుకున్నావు ఆ రోజు, అంతేలే. అమ్మ నువ్వు పెట్టమ్మా, నువ్వు కేసులు పెట్టమ్మా, అరెస్ట్ అండి ముందే వెళ్ళి
అతి మంచితనమే బాబు. అసలు ప్రతిది కూడా వెళ్ళి నేను పట్టించుకుంటా అంటాడు. ఎందుకేనికి అని ఇప్పుడు అంటున్నారండి. అండ్ సాయం చేయాలని ఎవరైనా ఆలోచన వస్తే, బాబు సుగాలి ప్రీతి కేసు ఏమైనా చూశారు కదా, సాయం చేద్దామని ముందు వచ్చి నిలబడినటువంటి వ్యక్తి మీద ఈరోజు ఆమె తిరిగి కేసులు పెడుతుంది. ఎందుకురా అయినా రేపటి రోజు నువ్వు సాయం చేస్తున్నావు చేయలేదు, నువ్వు కేసు మొత్తం డీల్ చేస్తున్నావు చేయలేదు, ఏంటి నువ్వు మోసం చేసావు నన్ను అని అవతల అంటే నువ్వేం చేస్తావు? వద్దురా బాబు, మనకు సంబంధం లేని దానిలో ఏలు పెట్టొద్దు అని ఈరోజు చాలామంది డిసైడ్ అయిపోయారండి. నిజంగా ఇక్కడ నేను ఈమెను అడుగుతూ ఉన్నా, ఫేక్ జీవో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టాలి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేశాడంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈమె చెప్పింది ఆయన దారుణంగా మోసం చేశాడని. అరే కూటమి గవర్నమెంట్ రాగానే ఒక్కసారిగా ఈమె వాయిస్ మొత్తం వైసీపీ వాయిస్ అయిపోయింది. మరి ఈమె మాట్లాడుతుందలా వాళ్ళు మాట్లాడుతున్నారు నాకు నిజంగా అర్థం కావట్లేదు. కానీ ఇంత దారుణమా? జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నట్టు, జగన్మోహన్ రెడ్డి మంచోడు అన్నట్టు, ఆయన వల్ల మాకు న్యాయం జరిగింది అన్నట్టు, పవన్ కళ్యాణ్ మోసం చేశాడంటూ అసలు ఆ మాట్లాడుతున్న మాటలకైతే నిజంగా ఒక్కొక్క తలలు తిరిగిపోతున్నాయి. అసలు ఈమె వీడియోలు ఉన్నాయి కదా, ప్రీవియస్ వీడియోలు, అవి చూపించి ఏమ్మా నువ్వే కదా మాట్లాడింది, ఏమ్మా ఇది నువ్వే కదా. సో నేనైతే ఇవిడే ఇంటెన్షన్ ఒకే ఒకటి, మీతో సహా ఎవరైనా కానీ, నాతో మీతో ఎవరితో అయినా సరే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఒకే ఒకటి, ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతున్నామంటే పూర్తి స్థాయిలో అక్కడ మనం న్యాయం చేయగలము, ఆ కేసు ఆ విషయం తేలేంత వరకు అందులో మనం ఉండగలము, దానికి సంబంధించి ముందు వెనక పూర్వపరాలు అన్నీ మనకు తెలిస్తేనే దిగాలి తప్ప ఇంకెట్టి దిగొద్దు. ఈరోజు అందరికీ అర్థమైపోయింది. సాయం చెయ్యాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా బుద్ధి చెప్పింది ఈమెయితే మాట్లాడుతుంది. నేనైతే మాత్రం ఒకటే చెప్తాను, పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతాం కదా, అరెస్ట్ చేసి లోపలేయాలి. అప్పుడు మన సమాజంలో కదలేక వచ్చింది. ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ ఆలోచించాలి. ఆమె పాత వీడియోలు మొత్తం వైరల్ అవుతున్నాయి, ఇప్పుడు వీడియోలో వైరల్ అవుతున్నాయి. రెండు ఆమె పక్కన పెట్టుకొని ఎవరు నిజంగా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేశారు, ఆ కుటుంబానికి అండగా నిలిచారు అన్నది ఆమె చెప్తే వినాలని నాకైతే ఉంది. నిజంగా ఆమెకి ఇప్పటికీ లోపల ఎక్కడన్నా కానీ పవన్ కళ్యాణ్ చేసిన సాయం, ఆమెకు అండగా నిలబడినటువంటి జనసేన జన సైనికులు రాష్ట్ర ప్రజానికం అంతా గుర్తుంటే, నిజంగా ఆమె అన్నదేంటి, జగన్మోహన్ రెడ్డి ఫేక్ జీవో ఇచ్చి మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే సాక్ష్యాలను మొత్తం తారుమారు చేశారు, కేసు మొత్తం కూడా డైవర్ట్ చేశారు అన్నటువంటి ఆమె ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడితే కూటమి గవర్నమెంట్ కేసు తీసుకొని అప్పుడు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. అట్లాంటిది సాయం చేసిన పవన్ కళ్యాణ్కి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద వెళ్ళి కేసులు పెడితే ఇంకా అసలు ఈ కేసు ఎటుపోతుంది? చేజేతులారా ఈ కేసుని ఈమె నాశనం చేస్తుంది నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ తెలియజేయండి. బట్ ఒక్కళ్ళు కూడా తప్పుడు కామెంట్ పెట్టొద్దు. ఓకే ప్లీజ్.